వాళై తమిళ్ మూవీ. ఈ సినిమా తమిళనాడులో తూత్తుకుడి జిల్లాలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశారు. డైరెక్టెడ్ బై మారీ సెల్వరాజ్. పచ్చని ప్రకృతి, చుట్టూరా కొండలు, ఒక చిన్న పల్లెటూరు, రోజు అరటి తోటల్లో కూలి పనికి వెళ్తే గానీ గడవని బతుకులు. అలాంటి నిరుపేద కుటుంబంలో పుట్టిన శివానందన్ అనే అబ్బాయి. శివానంద్ ఇంట్లో వాళ్ళ అమ్మ అక్క మాత్రమే ఉంటారు. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటారు. అంతటి పేదరికంలో కూడా శివానంద్ క్లాస్ ఫస్ట్. శివానంద్ క్లోజ్ ఫ్రెండ్ శేఖర్. పూంగొడి అనే టీచర్ అంటే శివానంద్కి బాగా ఇష్టం. అంతటి పేదరికంలో కూడా స్కూల్ మానకుండా శ్రద్ధగా చదివే శివానంద్ అన్న కూడా టీచర్కి ఇష్టం. అమ్మ, అక్క, ఫ్రెండ్ శేఖర్, టీచర్ పూంగొడి, ఇదే మన శివానంద్ చిన్న ప్రపంచం. ఇంట్లో వాళ్ళందరూ అరటి తోటల్లో కూలి పనికి వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం శివానందే. మనం తినే అరటి పండ్ల వెనక ఇంత కష్టం ఉందో అనిపిస్తుంది ఈ మూవీ చూస్తే. కూలీల కాంట్రాక్టర్ దగ్గర శివానంద్ వాళ్ళ అమ్మ చేసిన అప్పు తీర్చడానికి శివానంద్ కూడా సెలవు రోజుల్లో కూలికి వెళ్లాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళి పసితనం, రంగురంగుల కళలు, అందరి పిల్లల్లా తను కూడా ఆడుకోవాలని ఉబలాటపడే శివానంద్ కూలి పనికి వెళ్ళి చాలా కష్టపడుతుంటాడు. అది కూడా తన కుటుంబం కోసం, తన అమ్మ కోసం. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద బతుకులు, వీళ్ళ శ్రమను దోచుకునే అరటి తోట ఓనరు, కూలీల బ్రోకరు, వీళ్ళంతా కలిసి ఈ నిరుపేద కుటుంబాల శ్రమను ఏ విధంగా దోచుకున్నారు, వీళ్ళ కుటుంబాల్లో విషాదానికి ఏ విధంగా కారణమయ్యారు అనేది ఈ మూవీ చాలా పెయిన్ఫుల్గా చూపించింది. సహజమైన మట్టి వాసన లాంటి సినిమా ఇది. సినిమా ఎండింగ్ అయితే వెరీ ట్రాజిక్, మనసు పిండేసినట్టు అవుతుంది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ మూవీ తెలుగు వెర్షన్లో కూడా అవైలబుల్గా ఉంది.